వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ క్రింద తెనాలి, పొన్నూరు ఉన్నాయని, తెనాలిలో 273 పోలింగ్ కేంద్రాలను, పొన్నూరులో 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో కొన్ని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు వెల్లడించారు. తెనాలిలో 36, పొన్నూరులో 31 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, అక్కడ పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. రౌడీ షీట్స్ ఉన్నవారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు. రాబోయే ఎలక్షన్స్ అసెంబ్లీ అండ్ లోక్సభకు సంబంధించి పోలీస్ పరంగా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మెథడ్లో చేసుకునేట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి తెనాలి కాన్స్టిట్యున్సీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీ నా సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ తెనాలిలో టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 111 లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్రిటికల్ అనేసి ఒక పోలింగ్ స్టేషన్స్ కొన్ని మేము తర్వాత కన్సర్న్ ఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు తెనాలి, అలాగే ఆర్ఓ గారు పొన్నూరుకు సంబంధించిన వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఆ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ కింద డిసైడ్ చేస్తాం జరిగింది. టోటల్గా తెనాలికి సంబంధించి మనకి 36 క్రిటికల్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేసాం. అలాగే ఈ 40 పోలింగ్ స్టేషన్స్ ఆ లొకేషన్స్ ఉన్నాయి. అలాగే పొన్నూరుకు సంబంధించి 32 లొకేషన్స్ క్రిటికల్ దీనిగా మనం ఐడెంటిఫై చేసాము. ఈ 51 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికాలిటీ అంటే దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే, ఎక్కడైతే గతంలో ఎంసీసీ వైలేషన్ కేసులు జరిగినాయో, ఎక్కడైతే గతంలో ఎలక్షన్ అఫెన్స్ జరిగినాయో, ఎక్కడైతే 90% ఓటింగ్ పోలైనప్పుడు 75% ఒకవైపు పోలైనయో, ఆ విధమైనటువంటి ఇది తీసుకొని ఎక్కడైతే ఆ ఎలక్షన్స్ తర్వాత ఇప్పటి వరకు ఏ విలేజ్లో ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటికి యాంటిసిపేట్ చేస్తే దాన్ని ఇవన్నీ బేస్ చేసుకొని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం జరిగింది. ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా అన్నీ కూడా మరి కన్సర్న్ ఎస్ఐ గారు, తర్వాత సిఏ, తర్వాత నేను కూడా అన్నీ కూడా విలేజ్లో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ని టచ్ చేస్తాం జరిగింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ వేమూరు అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు మరియు టీడీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని వేమూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పిలుపునిచ్చారు. సోమవారం చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో వేమూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, దళిత సంఘాల నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా తానేటి కృష్ణప్రసాద్ ని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతూ రాక్షస పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మైనింగ్, మద్యం వంటివి అన్ని జగన్ దాహానికి బలైపోతున్నాయని, దేనిని వదలడం లేదని, అన్నిటినీ దాచుకోవడం జగన్ యొక్క విధానమని తెలిపారు. వేమూరులో అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సక్రమంగా వినియోగించి దళితవాడలను అభివృద్ధి చేసిన ఘనత నక్కా ఆనంద్ బాబుదే అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేసి ఉమ్మడి అభ్యర్థులైన నక్కా ఆనంద్ బాబు, తానేటి కృష్ణప్రసాద్లను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మూలపూర్ మాణిక్యారావు, దళిత మీడియా ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఈరోజు బాపట్ల పార్లమెంటు స్థానానికి దళిత నాయకుడు, దళితుల ఆశాజ్యోతి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని నియమించడం వల్ల ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన దాహానికి మైనింగ్ ఆగట్లేదు, ఇసుక ఆగట్లేదు, మద్యం ఆగట్లేదు, ఏమీ ఆగట్లా. ఏది కనపడితే అది దాచుకునే పని చేస్తున్నాడు తప్పితే ఎటువంటి అభివృద్ధి చేయాల. దళితులకు కానీ, బీసీలకు కానీ ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసి ఆయన ఏదో కొద్ది మందికి వేసేసి నేను డబ్బులు ఇస్తున్నాడు అనేది తప్ప వీళ్ళ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఎటువంటి ఈ ప్రోగ్రామ్స్ పెట్టలా.
కాబట్టి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని భూస్థాపితం చేసి తెలుగుదేశం ఎన్డీఏ మిత్రపక్షాలకు ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నాం. సమావేశంలో టీడీపీ నేత మరియు దళిత మీడియా ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మూల్పూరు మాణిక్యరావు, అమర్తలూరు మండల జనసేన పార్టీ కన్వీనర్ రమేష్, వేమూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గల్లా వెంకటకోటేశ్వరరావు, కొల్లూరు మండల బీజేపీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్కి కృష్ణప్రసాద్ గారిని నియమించడం బహు ఆనందకర విషయం. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మా ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిన విధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించిన దిశగా మేమంతా అడుగులేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపే మాకు శాసనంగా భావిస్తూ ఆయన ఒకటే కోరుకుంటున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. ఆయన సిద్ధాంతాల ప్రకారమే మేమంతా కట్టుబడి ఉమ్మడి అభ్యర్థులను కృష్ణప్రసాద్ గారిని కానివ్వండి, వేంబూరు బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి, అట్లాగే వేంబూరు నుంచి నక్కానంద్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా చిన్నరావూరులో శివాలయం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఈ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు హనుమాన్ అయ్యప్ప భక్త బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో నాగిశెట్టి నరసింహారావు, గురుస్వామి, మైలా సాంబయ్య, సనగోని బుచ్చయ్య, భాను ప్రకాష్ స్వామి, ఎడ్ల నాగరాజు కుమారి, కర్ణాటి కృష్ణకుమారి, తిరువిధుల అమర్నాథ్, పాపారావు బ్రదర్స్ పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా చిన్నరావూరు శివాలయంలో పేదలకు అన్నదానం చేస్తున్నాము. సుమారుగా ఒక 800 మందికి హనుమాన్ అయ్యప్ప భక్త బృందం కమిటీ తరఫున చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం పేద సామాన్య ప్రజల ప్రాణాలు అర్పించే చట్టంగా మారిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద భూ హక్కు చట్టానికి బలైన కుటుంబానికి సంతాపం తెలుపుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ భూ హక్కు చట్టం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని విమర్శించారు. భూ హక్కు చట్టం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలియజేస్తున్నా స్పందించిన వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చట్టం కారణంగా అమాయక ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీలపై చేస్తున్న ఆగడాయిలు, బీసీలపై చేస్తున్న దౌష్టికాలు కూడా నశించాలని కోరుతూ ఈ రోజున తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఈ రోజున మేమంతా చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ రోజున కడపలో పాలడుగు సుబ్బారావు గారి కుటుంబాన్ని వైసీపీ మూకలు, వైసీపీ నాయకులు వాళ్ళకున్న 3 ఎకరాల పొలాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ కుటుంబం సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఒక కడపలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా వైసీపీ మూకలు, వైసీపీ నాయకత్వం చేస్తున్నదని చెప్పని అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా వైసీపీ నాయకులను మట్టి కనిపించడానికి కోసం అందరూ కూడా ఈ రాష్ట్రంలో సిద్ధంగానే ఉన్నారు. వారి యొక్క పొలాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క తాబేదారైనటువంటి ఒక పంచాయతీ సర్పంచ్ తన యొక్క సమీప బంధువు పేరుతో ఆన్లైన్లో ఈ భూ హక్కు చట్టం ద్వారా మార్పించుకోవడం జరిగింది. అతను ఆ పొలాన్ని అమ్ముకునే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ అతనికి ఆ విషయం తెలియలా. మరి మన న్యాయవాదులందరూ గొంతెత్తి చాటుతూ ఉన్నారు. ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు కాజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క గోండాలు బయలుదేరారని చెప్పినా కూడా ఆ రోజున ప్రజలకు అర్థం కాల. ఈ రోజున ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్లో వారి యొక్క ఆస్తిని వారు వేరే పేరుతో మార్పు చేసుకొని వారిని ఇబ్బందుల పాలు గురి చేస్తే వారు తహసీల్దార్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీసులకి, రిజిస్ట్రార్ ఆఫీసులకి కాళ్ళు ఎరిగేలా తిరిగినా కూడా ఆ యొక్క వైసీపీ గుండాలు వచ్చి ఆ భూమి మీ పేరుతో లేదు, ఆ భూమి పేరు బదలాయింపు జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా
దాని దోలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి గూండాయిజం చేసి దౌర్జన్యం చేసి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో వారికి గతి లేని పరిస్థితిలో మాకెవరు దిక్కులేరని చెప్పేసి వారు ఒక సూసైడ్ నోట్ రాసి మాకెవరు ఆలకించట్లేదు, మా తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తిని ఆన్లైన్ ద్వారా ఈ అక్రమ భూ హక్కు చట్టం ద్వారా వారు మార్చుకున్నారు కాబట్టి మేము కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా కోర్టు హక్కు వినియోగంపై అవగాహన కల్పించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.